హలో గైస్ వెల్కమ్ టు వీకే వరల్డ్. నేను మీ నిన్నైతే మూవీకెళ్ళడం జరిగింది. ఏ మూవీయో తెలుసా కదా! ఈ రీసెంట్‌గా రిలీజ్ అయిన మన 'లెనిన్' మూవీకైతే వెళ్ళడం జరిగింది. నేను నైట్ షోకెళ్ళాను 'లెనిన్' మూవీ. చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. సినిమా గురించి చెప్పుకుందాం. ముందుగా ఏందంటే అఖిల్‌కి చాలా బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్. ఇంక చెప్పవల్లే 'అయ్యగారే నంబర్ వన్'. ఇంక సినిమా లోపలికెళ్తే సినిమా ఒక యూనిక్ స్టోరీ అండి. ఒక అమ్మాయి గురించి మొదలయ్యే స్టోరీ అనుకోవచ్చు. ఏందంటే ఒక అమ్మాయి కోసం ఎన్ని విద్దాలైనా చేయొచ్చు. అసలు ఈ సినిమాలో ఉండే హీరోయిన్ కోసం, భాగ్యశ్రీ కోసం అయితే ఎన్ని విద్దాలు చేసినా కూడా తప్పులేదనిపిస్తది. అంత బావుంది సినిమా. ఇంకా అసలకి అఖిల్ అయితే ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేసాడు. ఒక 3 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా కూడా తప్పులేదయ్యా! అదరగొట్టేసారయ్యా మీరు. అంత బాగా చేసేసి లిటరల్‌గా అయితే ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఎలివేషన్ షాట్స్ గాని, 'అయ్యగారు' పెర్ఫార్మన్స్ గాని, అసలు ఆ మోడ్యులేషన్ గాని అసలు దుమ్ము లేపాడసలు అఖిల్ అయితే. అఖిల్ అనే కాదు మిగతా ఉన్న 'శివాజీ' గాని, 'గెటప్ సీను' గాని చాలామంది వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా తీశారు. మెయిన్ విలన్ అయితే లాస్ట్‌లో అయితే శారీ కట్టుకొని ఇరగదీసేసాడు పెర్ఫార్మన్స్. మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకున్నా గూడా అంతకు మించే ఉంటది తప్ప సినిమా ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు. ఎవడబ్బా వీడా? ఓయ్! అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదే అన్నట్టుగా మీకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉంటాయి సినిమాలైతే. 'అయ్యగారి'కైతే చాలా కమ్‌బ్యాక్ అనుకోవచ్చు. 'అయ్యగారికి' గాని, 'భాగ్యశ్రీకి' గాని ఇది ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇద్దరికీ. ఇంకది నుంచి 'అయ్యగారే' కరెక్ట్. దేనికైనా 'అయ్యగారే నంబర్ వన్' అని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చెప్పుకోవచ్చు. సినిమా అయితే చాలా బావుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లి ఈ సినిమాని చూడండి. ఎంకరేజ్ చేయండి అఖిల్‌ని. సినిమా బాగుంది గాబట్టే నేను చెప్తున్నాను. సినిమా చాలా చాలా బావుంది. మీరు గూడా మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తో ఎళ్లి ఎంజాయ్ చేయండి. నా రేటింగ్ అయితే 5కి 3 ఇస్తాను. మెయిన్ ఈ యొక్క స్టోరీ ఏందంటే కాన్సెప్ట్ ఒక యుద్ధం గూడా చేస్తది దీంట్లో. మహాభారతం అలాగా ధర్మరాజు ఒక క్యారెక్టర్‌ని తీసుకొనొస్తారు. ఆ క్యారెక్టర్‌ని తీసుకొనొచ్చినప్పుడు సినిమా ఇక్కడి నుంచి ఇక్కడ పీక్స్‌కెళ్ళిపోద్ది. అసలు శ్రీలీల ఫస్ట్ చేయాల్సింది శ్రీలీల చేయకపోవడమే మేలనిపించింది. ఎందుకంటే భాగ్యశ్రీ ఇంతకు మించి పెర్ఫార్మన్స్ చేసేసింది. 100కి 1000% ఇచ్చేసారు హీరో, హీరోయిన్ అయితే చాలా ఎఫర్ట్ పెట్టేసారు సినిమా కోసం.